ఎవడి పేరు చెప్తే తెలుగు తల్లి గర్వపడద్దో, ఎవడి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడి కొలువై ఉన్నాడు, ఎవడి పేరు చెప్తే రోమాలు నిక్కపరుస్తాయో, ఎవరి పేరు చెప్తే ఆడపడుచుడు నోట నుండి అభిమానులు మా కుటుంబ సేవకుల నోట నుండి అన్నా అని పదం పలుకుద్దో మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం, మన తెలుగు రోషం. మనన్న విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ పుట్టినరోజు జన్మదిన సందర్భంలో రావడం, వారి ఆశీస్సు తీసుకున్నాం. మరి ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికి ప్రతి ఒక్కరికి హృదయ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఎన్టీఆర్ వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే, తనివి తీరదు. ఆయన మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, ఈ శకానికి శకపురుషుడు మన అన్న ఎన్టీఆర్. ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరిని కాలం చేసిన ఓ 10, 15, 20 సంవత్సరాలు అంతకపోతే 10-20 సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాం. కానీ ఎన్టీఆర్ అనేది తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు భాష ఉన్నంతకాలం అని రామనామ చిరస్మరణి మనం చూసాం. 2023లో సత్య జయంతి ఉత్సవాలు మన తెలుగు రాష్ట్రంలోనే కాదు, తెలుగు గడ్డ మీదే కాదు, భారతదేశం మీదే కాదు, ప్రపంచవ్యాప్తంగా పండుగలు చేసుకున్నారు, సత్య జయంతి ఉత్సవాలు చేసుకున్నారు. ఇంకా గర్వకారణం ఏంటంటే ఈ రోజున 2023లో విదేశాల్లో తెలుగు ప్రైడ్ డే అన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అది మన తెలుగు మనందరికీ చాలా గర్వకారణం. ఇదంతా వారి మూలంగా మనకి గుర్తింపు వచ్చింది, తెలుగు గుర్తింపు వచ్చింది, తెలుగు రాష్ట్రం గుర్తింపు రావడం. అలాగే ఓ నటుడుగా ఆయన ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు. ఆయన 1-2 సాంఘికం, జానపదం, పౌరాణికం ఎన్నో విభిన్న పాత్ర పోషించాడు. ఆయన పైగా ప్రపంచం ఎవరు చేయలేనని 45 పైగా నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. వారు సినిమా రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన ఇటు దివ్యసీమ కానివ్వండి, రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే ఇండో చైనా యుద్ధం జరిగినప్పుడు ఆయన భారతదేశ సైనిక దుస్తులు వేసుకుని పేట్రియాటిజం పేరిట పలు ప్రాంతాల్లో నాటకాలు వేసి ఆ నాటకాల నుంచి వచ్చిన విరాలను అప్పుడు భారతదేశ ప్రభుత్వం ఇవ్వటం చేయడం జరిగింది, నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద. ఇలా ఓ నటుడుగా ఉండగానే నేను ఎన్నో సేవలు అందించాడు ప్రజలకి. ఓ పక్క ఆయన ఓ నటుడుగా అగ్రస్థానం ఉంటూ ముందుకెళ్తున్న వేళ, ఇంకో పక్క మన తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని అని జరుగుతుంది. అని గుర్తింపు లేకపోవడంతో, హేళనగా చూడటం, నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీ రాజకీయ పార్టీ పెట్టి చేతి చేయకూడదు, తెలుగు గతమెంతో ఘనకి కలవడం అని ఆయన అన్ని 9 నెలల తిరిగిలోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని తెలుగుదేశం పార్టీని గెలిపించి, వారిని అత్యంత మెజారిటీ గెలిపించి వారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. మన నాన్న ఎన్టీఆర్ గారిని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన ముఖ్యంగా ఒక పేద ప్రజలకు గూడుగుడ్డ నీడ కల్పిస్తూ పేద ప్రజల పాలిట పెనిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరు దన్నుగా, తెలుగుంటి ఆడపడుచు అన్నగా నిలబడి ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించాడు మన నాన్న ఎన్టీఆర్. సంక్షేమ పథకాలకు మూలకారకుడు, కథనాయకుడు మన నాన్న ఎన్టీఆర్. ఇవాళ కూడా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశమంతటా వేరు పేరిట అమలవుతున్నాయి. కాబట్టి వారు సంక్షేమ పథక మూలకారకుడు మన నాన్న ఎన్టీఆర్. అలాగే అన్నదానం కన్నా మించిన దానం లేదని పాటించాడు ఆయన. తిరుపతి దేవస్థానం కొండపై 1985లో ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. కొండపైకి భక్తులు వారు చాలా టైం పడుతుందండి, సమయం పడుతుంది, దర్శనం సమయం పడుతుంది. వారు 2 ముద్రలు పెట్టి బాగుంటుంది, 4 ముద్రలు పెట్టి బాగుంటుంది అనుకుని అన్నదాన కార్యక్రమం ఉచితంగా ప్రారంభించి మొదలుపెట్టి మన నాన్న ఎన్టీఆర్. తెలుగు జాతి మనది, నిండుకు వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన మన నాన్న ఎన్టీఆర్. వారి గురించి చెప్పుకుంటూ పోతే కాలం సరిపోదు, సమయం సరిపోదు, నా జన్మ సరిపోదు. వారి బిడ్డగా మేము జన్మించడం
మా పూర్వజన్మ సుకృతం భావిస్తూ మరి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని దేవుడు నందమూరి తారక ఆశీస్సుతో పాటు మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతూ జై హింద్. ఎన్టీఆర్ మరణం లేని చెన్నం ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. అలాగే వారికి భారతరత్న అంతే ఇవ్వాలి. అది ఏం చెప్పాలో తెలియదు. ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్. మాకు ఇదని లేదు. ఆయన భారతరత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం తెలుగు ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.